అగ్రరాజ్యం అమెరికా ఇరాన్ దేశాల మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు యుద్దానికి దారితీసేలా కనిపిస్తున్నాయి. ఇరాన్ అణు కార్యక్రమంపై అమెరికా అధ్యకుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన గడువు సమీపిస్తూ ఉండడంతో పశ్చిమాసియా యుద్ద మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ వేదికగా ఇరాన్ కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. యుఎస్ఎస్ అబ్రహం లింకన్ విమాన వాహన నౌక నేతృత్వంలోని ఓ భారీ సైనిక దళం ఇప్పటికే పశ్చిమాసియాకు చేరుకుంది. అణు ఆయుధాలు లేని న్యాయమైన ఒప్పందం కోసం ఇరాన్ వెంటనే చర్చల టేబుల్ ముందుకు రావాలని సమయం మించిపోతోందని ట్రంప్ స్పష్టం చేశారు. ఒకవేళ ఇరాన్ మొండికేస్తే జూన్ నెలలో జరిగిన దాడుల కంటే ఈసారి దాడి చాలా భీకరంగా ఉంటుందని హెచ్చరించారు. భారత్ వంటి దేశాల్లో పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతాయి. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లు ఒడిదుడుకుల్లో ఉన్నాయి. యుద్దం సంభవిస్తే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింటుంది. ఇరాన్ పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న వేలాది మంది భారతీయుల భద్రతపై ఆందోళన నెలకొంది. ఇప్పటికే అమెరికా తన పౌరులను ఇరాన్ విడిచి రావాలని ఆదేశించింది.